హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హెయిర్ కట్, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళ బాధలు కూడా అండి. మనం మామూలుగా అయితే షార్ట్ హెయిర్ ఉంటేనే కొన్ని కట్ చేయాలంటేనే బాధపడతాము, అసలు హెయిర్ పెరుగుతుందో లేదని భయం వేస్తుంటుంది. కానీ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళ బాధ ఏంటంటే ఆ హెయిర్ని మెయింటైన్ చేయలేక, ఆ హెయిర్ని పట్టించుకోలేక, దానికి ఆయిల్ రుద్దలేక చాలా కష్టాలు పడతారు. ఉన్నోడు ఉండేడ్చినంటే లేనోడు లేడేడ్చినంట కదా. సో ఈమెకైతే లాంగ్ హెయిర్ ఎక్కువ అయ్యి దూచుకోవడానికి రావట్లేదంట, ఇంకా మెయింటైన్ చేయడానికి రావట్లేదంట. ఇంకా అందుకని హెయిర్ కట్ చేయించుకోమని వచ్చింది. నేను అన్నాను, ఇంత మంచి లాంగ్ హెయిర్ ఉంది, ఎందుకమ్మా కట్ చేయించుకుంటాం అంటే, అక్క ఈ హెయిర్తోని దూసుకోవాలన్నా, తలస్నానం చేసుకోవాలన్నా, ఇంకా షాంపూస్ అయితే చాలా పడతాయి అంటుంది. మనకేమో లేక బాధపడతాం, ఏమోనేమో ఉండి బాధపడుతుంది. ఇంకా స్టిప్పెన్స్ కూడా ఉన్నాయంట. సో హెయిర్ కూడా కట్ అవుతుంది, మళ్ళీ స్పిట్చెన్స్ కూడా పోతాయని చెప్పేసి హెయిర్ కట్ చేయమని చెప్పింది. సో తనకి హెయిర్ కట్ చేస్తున్నాను చూడండి. లాంగ్ హెయిర్ నార్మల్గా అయితే డీప్ యూజ్ చేయమని చెప్పింది. నాకే పానం ధరించలేదండి, ఎందుకంటే ఒక్కసారి ఎంటికలు పోతే మళ్ళీ చాలా కష్టం రావడం. కొందరికి ఎంత కట్ చేసినా వస్తాయి అనుకో, కొందరికి ఏమో కట్ చేయకుండా కూడా ఎంటికలు పెరిగాయి చాలా మటుకు. సో తను డీప్ యూ కట్ చేయమని చెప్పింది. నేనైతే అన్నాను డీప్ యూ ఏమొద్దు, లైట్గా టచ్ అప్ ఇస్తా అని చెప్పి చేస్తున్నా చూడండి. ఎందుకంటే నాకే పానం ధరిస్తలేదు కట్ చేయడానికి. ఎందుకంటే ఒకప్పుడు నాది కూడా చాలా పెద్ద లాంగ్ హెయిర్, ఇలాగనే స్టైల్కి హ్యూ కట్టు, స్టెప్ కట్టు అన్ని కట్లు చేసుకుంటూ లాస్ట్కు అదిగోండి కొత్తిమీర కట్ట మిగిలింది. అందుకనే హెయిర్ ఉన్నప్పుడు తెలియని వాల్యూ పోయినాక తెలుస్తుంది. ఈ అమ్మాయికి కూడా ఇప్పుడు తెలియదు, చిన్నగా అయినప్పుడు అర్థమవుతుంది, అయ్యో అప్పుడున్న హెయిర్ని అలాగే ఉంచుకోకపోయినా అని బాధపడుతుంది. అందుకే తనకు చెప్పిన, వద్దమ్మా హెయిర్ లాంగ్ ఉంటే ఇలానే బాగుంటుంది, ఒక్కసారి హెయిర్ పోయిందంటే మళ్ళీ పెంచుకోవడం చాలా కష్టము, అందుకంటే సరే అక్క నీ ఇష్టం అని చెప్పింది. సో లైట్గా ఆమెకు ఓన్లీ స్పిట్చెన్స్ ఇవ్వడానికి టచ్ అప్ ఇస్తున్నాను, యూ కాకుండా నార్మల్గా స్ట్రేట్ కట్లోనే లైట్గా టచ్ అప్ ఇస్తున్నాను అనమాట. కొంచెం ఆమె కర్లీ హెయిర్ కూడా ఉంది, తొందరగా ఒక చెప్పిన తనకి కర్లీ హెయిర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ కట్ చేసుకున్నామని అంత తొందరగా కనిపించదు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం. యూ కట్టు అని ఏదైనా కట్ చేయాలంటే కొంచెం, అంటే మనం స్ట్రేట్ని చేస్తే సరిపోతుంది, కానీ తర్వాతకి ఏమవుతుందంటే మళ్ళీ హెయిర్ కర్లీ కావడంతో హెయిర్ కట్ కనిపించదు. సో తనకు నార్మల్గా అయితే టచ్ అప్ ఇచ్చి ఇంకా యూ లాగా లైట్గా తన సాటిస్ఫాక్షన్ కోసం కట్ చేసిన. ఇప్పుడు వచ్చి అక్క ఫ్రంట్ కూడా ఫంక్స్ కట్ చేయక అని అంటుంది చూడండి. రెండు సైడ్లు అంటే తనకి ఫ్రెంచ్గా అది స్టెప్ కట్ కావాలంట ఫంక్. సో లైట్గా తీస్తున్నాను. చాలా పెద్ద హెయిర్ అప్పుడు అంతా కట్ అవుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది కదా నిజంగా. మనమేమో కొన్ని హెయిర్ కట్ చేసుకోవాలంటేనే భయపడతాము, మనసు ఒప్పది. తనేమో అక్క మంచి కట్ చేయి, ఏం కాదు, ఎప్పుడు కట్ చేసుకోలేదు, అందరు చూసి నాకు కూడా కటింగ్ చేసుకోవాలని ఉంది అంటే లైట్గా ఫంక్స్ కోసం చూడండి అలా కొంచెం ముందు భాగానికి తీసుకున్నాను. అంటుంది నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా అక్క, బాగుంటుందో లేదు అని అంటుంది. చెప్పిన ఫస్ట్ టైం కదా అందుకే కొన్ని తీసి కట్ చేసాను, నీకు మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం ఇంకా స్టెప్ కట్ చేసుకో. ఈసారి స్టెప్ కట్ కాకుండా ఫ్రంట్ భాగం నార్మల్గా వెనక దాకా వచ్చేటట్లు కట్ చేస్తానని చెప్పాను తనకి. ఎందుకంటే అందరికీ ఒకే సెట్ కాదు, కొందరు ఫ్రంట్ కూడా స్టెప్ కట్ చేయించుకుంటారు, కొందరికి బాగుంటుంది, కొందరికి అస్సలు సెట్ కాదు. తను ఎప్పుడు చేసుకోలేదంట. సో నేను తనకు చెప్పాను, నువ్వు ఎప్పుడు చేసుకోలేదు కదా, ఈసారి నార్మల్గా కట్ చేసుకో ఫంక్స్, నెక్స్ట్ టైం నీకు మంచిగా అనిపించింది అనుకో నేను స్టెప్ కట్ చేస్తాను చెప్పింది. సరే అక్క మీ ఇష్టం అని చెప్పింది. సో నేను ఆమెకు నార్మల్గా అయితే కట్ చేస్తున్నాను, స్టెప్ చేయకుండా కొంచెం లైట్గా క్రాస్ కట్లో ఫంక్స్ కట్ చేస్తున్నాను. ఒకవేళ తనకు నచ్చకుండా అని క్లిప్స్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ మనం స్టెప్ కట్ చేసినాం అనుకో దాన్ని మనము మళ్ళీ ఏం చేయలేము, మనం క్లిప్స్ పెట్టుకుండా మెయింటైన్ చేయలేము, ఎందుకంటే మొత్తం ఫ్రంట్ భాగం స్టెప్ బై స్టెప్ వస్తుంది కాబట్టి ఒకవేళ మనం క్లిప్స్ పెట్టుకుని ట్రై చేసినా తొక్కలు ఈకలు మనకు బయటకు పడతాయి. సో అందుకని తనకి ఫస్ట్ టైం కాబట్టి నార్మల్ ఫంక్సే కట్ చేస్తున్నాను. ఒకవేళ మంచిగా అనిపించింది అనుకో నెక్స్ట్ టైం మేము కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫంక్స్ కట్ చేసుకోవాలన్నా, స్టెప్ కట్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ స్టెప్ చేసుకోకండి ఫ్రంట్ భాగం. ఎందుకంటే ఒక్కసారి హెయిర్ కట్ అయిందంటే మళ్ళీ పెరగడానికి మినిమం 3 months 4 months టైం పట్టచ్చు. అది కూడా కొందరికి పెరుగుతుంది, కొందరు పెరగది. సో మనం కట్ చేసే ముందు ఆలోచించి కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి హెయిర్ కట్ అయిందంటే మళ్ళీ మనకు 3-4 months కంపల్సరీ టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ దాన్ని అయితే చాలా ఎగ్జైట్మెంట్గా హెయిర్ కటింగ్ చేయించుకొని ఫస్ట్ టైం ఆడతాను ఫంక్స్ కట్ చేసుకోవడం. సో తనకు నేను స్టెప్ కాకుండా నార్మల్గానే ముందు చెప్పినట్లు
నార్మల్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే తనకు ఒకవేళ సెట్ కాకుండా కానీ చెవి వెనకాల పెట్టుకోవచ్చు. ఇప్పుడు కానీ తనకి మంచి అనిపించి నెక్స్ట్ టైం స్టెప్ చేస్తాను చెప్పిన. తను కూడా ఓకే అని చెప్పింది. చూడండి చాలా లాంగ్ హెయిర్ కట్ చేసినప్పుడు నాకైతే చాలా పానం అయితే ఇట్లా అవుతుంది. ఎందుకంటే అసలుకి మనం హెయిర్ పెంచుకోవడం చాలా టైం పడుతుంది. అలాంటిది ఎంత పొడుగు హెయిర్ మనం ఒక్కసారి కట్ చేయాలంటే నాకైతే పని ధరించదు. ఎవరు నా దగ్గరికి హెయిర్ కటింగ్ వచ్చినా వాళ్ళకి సలహా ఇస్తాను, అంత ఇంత కట్ చేసుకోవద్దని. వాళ్ళు ఏం చెప్పినా నేను వాళ్ళకి సంజాయించి నార్మల్గానే కట్ చేస్తాను. ఎందుకంటే హెయిర్ మనకి ఆడపిల్లకి హెయిర్తోనే అందం వస్తుంది, అవునా కదా? సో హెయిరే లేకుంటే అందమే ఉండదు. ఆడపిల్లకి ఏమున్నా లేకున్నా హెయిర్ బాగుండాలి, ముఖంలో కళ్ళు ఉండాలి అంటారు కదా. సో ఆ రెండు ఉంటే ఏ అమ్మాయి ఎలా ఉన్నా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది, ముఖంలో కళ అనిపిస్తుంది. సో తనకైతే కట్ చేసినా చాలా బాగుంది అక్క, చాలా అంటే చాలా బాగుంది, నేను ఎలా ఉంటుందో అనుకోలే అని అంటుంది. సో తనకు చెప్పాను, స్టెప్ కట్ అంటే మేబీ నీకు సెట్ అవుతుందో కాకపోతుందో, ఇప్పుడు నీకు స్ట్రైట్ కట్ కాబట్టి నార్మల్గా చాలా బాగుంటుంది, నువ్వు ఎలా హెయిర్ స్టైల్ వేసుకున్నా క్యూట్గా ఉంటుంది అని చెప్పిన. అవును అక్క, నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం కదా, అందుకే నీ మీద వదిలేసిన అని చెప్పిన. సో చూడండి తనకి ఇలా కట్ చేసి సైడ్కు ఇలా తీసుకొని హెయిర్ స్టైల్ వేసుకొని కూడా చెప్పిన. సో బాగుంది అక్క, ఇలానే వేసుకుంటాను అంటుంది తను. ఎందుకంటే తనకు నార్మల్గా హెయిర్ స్టైల్ కూడా వేసుకోదంట, హెయిర్ లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ఇలా